కాసేపట్లో మేడిగడ్డకు చేరుకోబోతోంది సీఎం రేవంత్ బృందం. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. మేడిగడ్డ బ్యారేజ్ను పరిశీలించబోతున్నారు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. మేడిగడ్డ పర్యటనకు దూరంగా బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలున్నారు. భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు అధికార యంత్రాంగం. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. పరిశీలన తర్వాత మంత్రి ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్, ఎంఐఎం ఎమ్మెల్యేలు మేడిగడ్డకు బస్సుల్లో బయలుదేరారు. కాసేపట్లో అక్కడికి చేరుకుని ప్రాజెక్టును పరిశీలిస్తారు. మేడిగడ్డ బ్యారేజ్ నుంచి మా ప్రతినిధి శ్రవణ్ మరింత సమాచారం అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శ్రవణ్, ఇంకా ఎంత దూరంలో ఉన్నారు? సీఎం బృందం ఎంతసేపట్లో అక్కడికి చేరుకోబోతున్నారు? పరిశీలనకు సంబంధించి అక్కడ ఎలాంటి ఏర్పాట్లు జరిగాయి? అలాగే ఎజిటేట్ చేయడానికి ఎవరైనా అక్కడికి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు? ఏం జరుగుతోంది అక్కడ? ప్రస్తుతం సీఎం రేవంత్ మంత్రులతోని, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో అందరితో కలిపి మేడిగడ్డకు రాబోతున్నారు. వరంగల్లో ఇప్పుడే దాటారు. వరంగల్ నుంచి మేడిగడ్డకు రాబోతున్నారు. ప్రస్తుతం మనం ఎక్కడైతే ప్రభుత్వం మేడిగడ్డ బ్యారేజ్ డ్యామేజ్ అయిందని చెప్తుందో కరెక్ట్గా అదే పొజిషన్లో ఉన్నామో, అదే ప్లేస్లో. ఏదైతే ఇక్కడ మనం క్రాక్స్ గమనిస్తున్నామో ఇది పిల్లర్ నెంబర్ 19-20 కాంబినేషన్ పిల్లర్ అనమాట. ఇది మొత్తం బ్యారేజ్, మేడిగడ్డ బ్యారేజ్లో మేజర్ డ్యామేజ్ అయింది. ఇక్కడ దాదాపుగా 1.2 మీటర్ల మేర పిల్లర్ భూమిలోకి కుంగిపోయిందని ప్రభుత్వం రిపోర్ట్ ఆధారంగా తేల్చింది. ఇదే డ్యామేజ్ అయిన బ్యారేజ్ ఇది. దానికి సంబంధించిన పూర్తి స్ట్రక్చర్ ఒకసారి మనం గమనిస్తే ఇక్కడ లోపల ఉన్న మెటల్ బీమ్స్ ఏదైతే ఐరన్ ఫ్రేమ్స్ ఏదైతే స్టీల్ ఫ్రేమ్స్ ఉన్నాయో అవి కూడా పూర్తిగా బయటికి కనిపిస్తుంది. ఏ రోజైతే సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఒక పెద్ద శబ్దంతో బ్యారేజ్ డ్యామేజ్ అయినట్టుగా అధికారులు గుర్తించారా, ఎగ్జాక్ట్గా ఇదే స్పేస్. ఇది డ్యామేజ్ అయినప్పుడే పెద్ద శబ్దంతో పగుళ్ళు ఏర్పడ్డాయి. పగుళ్ళు ఏర్పడటంతోనే వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. దీనికి సంబంధించి పూర్తి నివేదిక ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తయారు చేసింది. గత ప్రభుత్వం వైఫల్యంగా చూపిస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి బ్యారేజ్ని నాసిరకంగా నిర్మించారని ప్రభుత్వం ఆరోపిస్తుంది. మొత్తం చూసుకుంటే కాళేశ్వరం ప్రాజెక్టులో 3 అంటే మొదటగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ, దాని తర్వాత దానికి సంబంధించిన రిజర్వాయర్లు 15 రిజర్వాయర్లు మొత్తం కాంబినేషన్ మొత్తం కలిపి కాళేశ్వరం ప్రాజెక్టుగా చెప్పుకుంటాము. కానీ ఇది మేడిగడ్డ అంటే కాళేశ్వరం ప్రాజెక్టులో అతి కీలకమైనది మేడిగడ్డ బ్యారేజ్ అని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతుంది. ఎంతో కీలకమైన ఈ మేడిగడ్డ బ్యారేజ్ డ్యామేజ్ అవ్వటం పట్టనే ప్రభుత్వం తీవ్రంగా ఆరోపిస్తుంది. కేవలం ఇది నాసిరకంగా ఈ బ్రిడ్జ్ నిర్మాణం చేయడం వల్లనే మొత్తం డ్యామేజ్ అయిందని ఆరోపిస్తోంది. దానికి సంబంధించిన పూర్తి నివేదిక, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదిక కూడా వచ్చింది. నివేదికలో ఈ డ్యామ్ పూర్తిగా దాని లోపాలు ఏంటో అంటే దానికి సంబంధించిన పూర్తి రిపోర్ట్ కూడా ఇచ్చారు. ఒకవేళ ఈ డ్యామ్ని పూర్తిగా రిపేర్ చేయాలి అనుకుంటే ఒక్క పిల్లర్ వరకు రిపేర్ చేసే అవకాశం ఉంటుందా, లేదు దీన్ని ఎలా కరెక్షన్ చేయాలి అనండి ఢిల్లీ నుంచి ఒక నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇక్కడికి వచ్చారు. అథారిటీ వాళ్ళు ఇక్కడికి వచ్చి డ్యామ్ను ఇన్స్పెక్ట్ చేశారు. దానికి సంబంధించి ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఈ ఒక్క పిల్లర్ని రిపేర్ చేయడానికి కుదురుతుందా, లేదంటే మొత్తం పిల్లర్ని మొత్తం డ్యామేజ్ బ్యారేజ్ ఏదైతే ఉందో దాన్ని కూడా రీకన్స్ట్రక్షన్ చేయాల్సి ఉంటుందా? మొత్తం 1,00,000 కోట్లని చెబుతున్న ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో ఏదైతే మేడిగడ్డ మనం ప్రస్తుతం డ్యామేజ్ అయిందని మనం చూపిస్తున్నామో, మాట్లాడుకుంటున్నామో, దీని కాస్ట్ వచ్చేసి 4,613 కోట్ల రూపాయలు. ఈ 4,613 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ మేడిగడ్డ బ్యారేజ్ పూర్తిగా డ్యామేజ్ అవడం పట్ల ఇప్పుడు సీఎం కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు మరికొద్దిసేపట్లో ఇక్కడికి రాబోతున్నారు. ఒకవేళ ఒక్కసారిగా చూస్తే ఏదైతే పిల్లర్ డ్యామేజ్ ఉందో దాంతో పాటుగా కూడా ఏదైతే గ్రౌండ్ లెవెల్ ఉందో అంటే ఈ నేల మీద ఏదైతే బ్యారేజ్ సంబంధించిన గ్రౌండ్ ఏదైతే ఉందో ఇది కూడా పూర్తిగా డ్యామేజ్ అయిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఇవన్నీ కూడా పూర్తిగా క్రాక్స్ అనమాట. ఇప్పుడే ఇది మొత్తం ఈ దాన్నే ఇప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలు మొత్తం పర్యవేక్షించబోతున్నారు. దీనికి సంబంధించి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేయబోతున్నారు. పోలీసులు కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్న సిచ్యువేషన్ చూడవచ్చు. మరికొద్దిసేపట్లో సీఎం రేవంత్ మంత్రులు అందరికి వచ్చి ఇక్కడికి వచ్చి డ్యామ్ని ఇన్స్పెక్ట్ చేయబోతున్నారు. ముఖ్యమంత్రి అలాగే మంత్రులందరూ కూడా వస్తున్న నేపథ్యంలోనే పూర్తి బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇక్కడికి వచ్చి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి పూర్తి వివరాలు డ్యామ్కి సంబంధించిన డ్యామేజ్కి సంబంధించిన పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. అంటే తెలంగాణ ప్రజలకు జరిగిన నష్టం గురించి పూర్తి అవగాహన ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ టూర్ని ఏర్పాటు చేశారు. మరికొద్దిసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడికి రాబోతున్నారు. రైట్ శ్రవణ్.